హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు దగ్గర మా మామయ్య కట్టించిన ఇల్లు ఇది. అయితే ఇది కొంచెం రీమోడల్ చేయించాను. ఒకసారి ఇల్లు మొత్తం చూస్తే కానీ మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏం మార్చాననేది. ఒకసారి ఇల్లు అయితే మొత్తం చూసేద్దాం రండి లోపలికి. ఇదైతే మొత్తం చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కానీ మీకు అర్థం కాదు. అంటే నేను కొంచెం ఏదో మార్చాను కదా, ఆ మార్పులు ఏంది అనేది ఒకసారి చూడండి. మా ఇల్లు ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇది మొత్తం వరండా, ఇదంతా వరండా కింద వస్తుంది. అటువైపు అంతా ఖాళీ ప్లేస్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. బెడ్రూమ్ ఇదే, దేవుడి రూమ్ ఇదే అయిపోయింది. ఇదైతే మేము చాలా రోజులైంది ఈ మంచం తీసుకొని ఇక్కడే ఉంచేసాము. ఇది చాలా రోజులైంది, అంటే 20 ఇయర్స్ బ్యాక్. 20 ఇయర్స్కి ఎక్కువే అయిపోయి ఉంటుంది. ఇది ఇక్కడే ఉంటుంది. టీవీ అయితే మా నాన్న తీసి ఇచ్చిందని అట్లా గుర్తుగా ఉంచుకున్నది, ఎవరికి అమ్మకుండా. చాలామంది అడిగినా కూడా నేను ఎవరికి ఇవ్వలేదు, ఇది గుర్తుగా ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి. ఈ రూమ్లో అయితే అసలు షెల్ఫ్లే లేవు, అన్నీ నేను చేపించుకున్నాయే. కబోర్డ్స్ అన్నీ నేనే పెట్టించాను. మామయ్య కట్టించింది 81లో, అయితే నేను 2014లో మొత్తం మార్చేశాను. కొంచెం ఏదో నాకు చేతైనంత వరకు, నాకు తెలిసినంత వరకు మార్చేసుకున్నాను. ఇక్కడ అసలు కిటికీనే లేదు, నేను పెట్టిచ్చేసాను. గోడంతా పడేపించి దీని తర్వాత చేపించాను. ఇది అయితే ఇంకోటి కిచెన్లోకి వెళ్దాం రండి. ఇది మొత్తం పెద్ద కిచెన్ చేయించుకున్నా. అంటే ఇది మొత్తం పెద్ద హాల్లే, మధ్యలో గోడ పెట్టేశాము. బావ వాళ్ళది మాది మధ్యలో ఒక గోడ ఉంటుంది. అది ఇదంతా వాల్కి నేనే చేపించుకున్న, దగ్గరుండి చేయించుకున్నా. ఇదంతా టైల్స్ తోటి అన్నీ చేయించుకున్నా, అక్కడ ఉండలేకపోతున్నా. అంతే, మనకి ఇష్టమైన చోట ఉండలేమేమో. అక్కడైతే ఏమి, కొన్ని సామాన్లు ఉన్నాయి, కబోర్డ్స్లో పెట్టేశానులే. ఇక్కడైతే ఈ ఉయ్యాల నాకు ఇష్టమైన ఉయ్యాల. ఇక్కడ నేను అంటే ఎవ్వరు లేకుండా ఒక్కదాన్నే ఊగాలనిపిస్తుంది ఒక్కోసారి. అంటే నా ఆలోచనలన్నీ ఇక్కడే, నేను హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఈ ఉయ్యాలు ఊగుతూ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ అయితే ఇది కూడా నాకు ఇష్టమైంది. అన్నీ నేను సామానన్నీ నాకు ఇష్టమైనవి కొంటా ఉంటా. ఇటైతే బయటకు వెళ్ళడానికి దారి ఇది. ఇటంతా చాలా ఖాళీ ప్లేస్ ఉంది, అది కూడా తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి బాత్రూమ్ దగ్గర రూమ్ ఇది. అన్నీ ఇంతకుముందు మామయ్య కట్టించిన ఇల్లే, నేను కొంచెం మార్చుకున్నా కొన్ని. ఈ కిటికీ కూడా ఇంతకుముందు అక్కడ లేదు, ఇవన్నీ నేను పెట్టించుకున్నాయి. ఈ వాష్ బేసిన్ కానీ అన్నీ. ఈ వాష్రూమ్ అసలు ఇక్కడ ఏమీ లేవు, లోపలైతే వాష్రూమ్ కానీ ఏమి లేవు, అన్నీ నేను చేయించుకున్న దగ్గరుండి. ఈ టైల్స్ అయితే చాలా కాస్ట్ పడ్డాయి, అయినా కూడా నాకు ఇష్టంగా ఉంది అని చెప్పి చేయించుకున్నా. ఇది మొత్తం అన్నీ చేయించుకున్నా, అక్కడ ఉండలేకపోతున్నా. ఇది చాలా పెద్ద ఇల్లు. ఇప్పుడు ఆఫ్ చేసి అక్క వాళ్ళు ఉండేది అటువైపు, ఇటు మేము ఉంటున్నాం ఇటు. అయితే ఇది చాలా పెద్దది అయ్యేసరికి చేసుకోవడం కూడా కష్టం. ఇది ఇక్కడ ఈ కిటికీ అయితే ముందు వైపు ఉన్నది, దీన్ని తీసుకొచ్చి పాతదాన్ని ఇట్లా వెనక వైపు పెట్టించాను, తోట చూడాలని చెప్పి ఇటువైపు నుంచి.
ఇప్పుడు కాదులే ఎప్పుడో పెడతా ఇప్పుడు పెట్టండి సుబ్బులమ్మ సుబ్బు సావిత్రి పిన్ని ఎందుకు తీలే గోవ కావాలి నేనే కాదు తెలిసిన మా ఊరు వెళ్తే ఇలా సరదాగా ఉంటాము అందరూ కలిసి బాగా ఒకే చోట కూర్చొని బాగా బారా కష్టాలు ఆడడం అన్నీ తాటికాయలు తినటము అంతా ఒకే చోట ఉండి వంటలు కూడా చేస్తారు అవి ఈసారి చూపిస్తాలే ఇప్పుడు టైం లేదు నాకు అసలు ఆ ఎండకి అసలు ఏం అర్థం కాలేదు ఈసారి అయితే మొత్తం చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉండేది ఏందనేది ఇటువైపు అంతా పక్కన ఖాళీ ప్లేసు ఇది మొత్తం బండలు వేయించాను మొత్తం అప్పుడే 2014లోనే చేపించాను మొత్తం ఇటువైపు అదే లోపల నుంచి చూపించాను కదా డోరు అంటే కొంచెం నెర్రలు వచ్చినాయిలే అంటే గోడలన్నీ నెర్రలు వచ్చేసినాయి కానీ మన ఇల్లు మనకు ఉండాలి కదా ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు ఇదైతే మొత్తం మన తోట ఇంటి వెనక వైపే ఉంటుంది తోట ఆ కిటికీలో నుంచి చూపించాను కదా ఇందాక అదే ఇది అసలు అడవిలాగా ఉంది ఇప్పుడు అక్కడ అయినా మాకేం భయం లేదులే మాకు అలవాటు అయిపోయింది ఇది మొత్తము ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఏమీ భయం ఉండదు కానీ కొత్త వాళ్ళు వస్తే మీకు భయం ఏదా అని అడుగుతూ ఉంటారు కానీ మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చారంటే మళ్ళీ ఎప్పుడు వెళ్దాము మీ ఊరు అని అడుగుతారు అంత బాగుంటుంది ఆ ఊరి ప్రేమలు కూడా అలానే ఉంటాయి ఈసారి మీరు వస్తారా మీరు వచ్చే పని అయితే ముందు నాకు చెప్పండి నేను అక్కడ ఏర్పాటు చేస్తాను మా ఫ్రెండ్స్కి చెప్తున్నాలే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వస్తామంటున్నారు అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి తాటికాయలు ఉన్నాయి అంటే మీకు ఏం కావాలంటే అవి ఉంటాయి ఒకసారి వచ్చి చూడండి మా ఊరు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి పూర్తిగా చూస్తే కానీ మీకు ఏదైంది తెలియదు ఇక్కడ మధ్యాహ్నం పడుకుంటే ఈ మంచంలో అసలు ఎంత బాగా నిద్ర వచ్చిందో అసలు నాకు ఫోన్ తీసి పక్కన పడేసి నిద్రపోయా ఫుల్ నిద్ర ఈవినింగ్ నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకున్నా ఇప్పుడు ఊరికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ రాముల వారి తిరునాళ్ళు జరుగుతుంది మా ఊర్లో అక్కడ తిరునాళ్ళు జరుగుతుందని చెప్పి వచ్చాను ఇక్కడ నుంచి ఊర్లో నుంచి అందరం వెళ్ళాము వేములపాడు దగ్గరికి వేములపాడులో తిరునాళ్ళు జరుగుతుంది అక్కడికి వెళ్ళాము ఆ వీడియోలు కూడా చిన్న వీడియోలు తీశాను అవి పెడతానులేండి తర్వాత సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో అయితే మొత్తం ఫుల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్